ఎట్లుంది బాపు ఇక్కడ ప్రభుత్వం? ప్రభుత్వం బేకారు మా బేకారి. ఎందుకు బేకారు అనుకుంటారు? ఏ పథకాలు లేవు మా ఊరికి, అబద్ధాలు చెప్తాడు అంతే. అబద్ధాలు అన్ని అబద్ధాలే. అంటే ఏ ప్రభుత్వం బాగుండే మరి? మాకు రాసేది బాగుండేమ్మా, ఇంకా ఇది బేకారే. ఫస్ట్ రామారావుది పథకాలు ఇచ్చినాడు, మరి చేసినాడు. జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, మొత్తం బేకారు, మొత్తం అబద్ధాలు మాత్రం బేకారు చేసినాడు అబద్ధాలు. లోకేష్ ఎట్లున్నాడు మరి? లోకేష్ వారికి ఎంత పప్పుగాడు మా ఊరికి ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్లున్నారు? వాడంగా జుట్టు పెట్టుకొని తిరుగుతున్నాడు అని ఎవరు జుట్టు పెట్టుకొని తిరుగుతున్నాడు దేశంలో ఊరికి, అంతే రాష్ట్రంలో ఏరియా పోతున్నాడు వాడు. పరిపాలన ఏం బాగాలేదంటారు, బేకారు మా వస్తుంది. ఎందుకు బేకారు అనుకుంటాను? వాళ్ళు అబద్ధాలు ఆడి దోసుకుంటారు మన అబద్ధాలే, ప్రజలకు మోసం చేసి దోసుకుంటారు. ఏం ప్రజలు పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ఏమి లేదు. మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి అనుకోండి, జగన్ మర్చిపోతారమ్మా, జగన్కి వేస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు పేరు వారికి జగన్ లాస్ట్ మరి లాస్ట్ ఉంది బస్ పెట్టిండు కదా, బేకారమ్మా. ఆడలు కొట్టుకుంటారు బస్సుల్లో. పెన్షన్ ఇంటికే తీసుకొచ్చి ఇస్తాను కదా, పెన్షన్ అమ్మా ఇవ్వడంలే, ఇవ్వాలంటే ఇస్తారు. ఇక్కడ ఏం రావట్లేదు, పెన్షన్ వస్తుంది ఇవ్వాలంటే ఇస్తారు. ఇంట్లోకి రావడంలే, స్టోర్ మేము కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, ఇట్లా తగ్గించి ఇస్తారు. జగన్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చేది? జగన్ ఇంటికాడికి ఇస్తున్నారు, ఇంటికాడ వచ్చి తలుగు టచ్ ఇస్తున్నారు, ఇంటి దగ్గర ఇంటికాడికి తలుగు టచ్ చీకట్టునే. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు? నిజంగా అయిపోతాడమ్మా జగన్. మరి ఈవీఎంలు చేంజ్ అయినాయి అంటా వచ్చింది మరి కరెక్ట్, ఈవీఎంలు మోసమే, లేకపోతే లేవు. మోసమే అయినాయి దుట్టుగానికి ఎవరు వచ్చామా? 20 మీరు వేయలేదా? మీ ఊరు వేయలేదు అంటారా? మా ఊరిలో బేలేమా, మా ఊరిలో బేలేదు. అది నిజమే అంటారా? మరి ఎప్పుడు ఒకటి గెలుచుకొని నా కొడుకు వచ్చేయండి, 22 వచ్చేయండి, ఏమైంది మోసం కదా అది. మోదీ గారు వాడుగా వాని గురించే జరిగేది, అంబోడి గారి గురించే జరిగేది. మళ్ళీ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ముఖ్యమంత్రి మాకు జగన్ అయితే మా జగన్ అయితే అవుతాడు కూడా, మళ్ళీ 99 సంవత్సరాలు అవుతాడు ముఖ్యమంత్రి. 90